తిరుమల క్షేత్రంలో మళ్లీ పులి సంచారంతో కలకలం రేపింది. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో మళ్లీ చిరుతను సంచరించడం కొందరు భక్తులు గమనించారు. ఈ విషయాన్ని టీటీడీ భద్రతా సిబ్బందికి భక్తులు తెలిపారు. తిరుమల శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ దగ్గరకు రాత్రివేళ చిరుత రావడంతో కుక్కలు దాని వెంటపడ్డాయని సమాచారం. కాగా టీటీడీ సెక్యూరిటీ, టీటీడీ అధికారులు, అటవీ అధికారులు సమాచారం అందించారు. మీరే ఎన్నికెళ్ళాలి, మీడియా మిత్రులందరూ కొద్దిగా ఎన్నికెళ్తే సరిపోతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సందీప్, అంటే తిరుమల శ్రీవారి మెట్టి దగ్గర అయితే మరొకసారి చిరుత కలకలం అయితే రేపుతుంది. శ్రీవారి మెట్టి దగ్గర అయితే మాత్రం ఈ యొక్క చిరుత సంచారం నిన్న రాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరికి అయితే వచ్చింది. చిరుతను చూసి కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు కూడా లోపలికి వెళ్ళిపోయేసి తాళాలు వేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత బయట వచ్చిన తర్వాత కూడా అటవీ శాఖ అధికారులకు అయితే మాత్రం విషయాన్ని అయితే చెప్పారు. తర్వాత అటవీ శాఖ అధికారులు వచ్చి ఒక సీసీటీవీను కూడా ఫుటేజ్ ని పరిశీలించి ఆ ఒక చిరుత వచ్చిందా ఏంటి పరిస్థితి అనేసి కూడా చూశారు. చిరుత వచ్చిన తర్వాత కూడా చిరుతని 2 కుక్కలైతే కూడా వాటిని తరుముకుంటా వచ్చింది. దీనివల్లనే చిరుత ఒక నరక మార్గం గుండా కూడా వచ్చేసింది. ఆ నరక మార్గం గుండా అంటే రాత్రి సమయం కాబట్టి ఎవరు భక్తులు లేనందువల్ల కూడా కొద్దిగా ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా గుంపులుగా కూడా భక్తులను అయితే తిరుమల కొండపైకి అయితే పంపిస్తున్నారు. ఈ యొక్క నరకదారికి సంబంధించి మాత్రం ఇప్పటికే కొన్ని ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరొకసారి చాలా రోజుల తర్వాత కూడా ఈ యొక్క నడక మార్గంలో అంటే శ్రీవారి మెట్టు నడక మార్గంలో కూడా మరొకసారి ఈ యొక్క చిత్త కనపడటంతో పాటుగా మొత్తం భయాందోళనతో అయితే భక్తులు అయితే నెలకొన్నారు. ఇప్పుడు రానున్నటువంటి బ్రహ్మోత్సవాల నేపథ్యం కానీ అలాగే ఒక పరటాసి మాసం సందర్భంగా కూడా శనివారాలు కూడా మొదలైంది. ఇక శనివారాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క తమిళనాడుకి సంబంధించి కానీ ఆంధ్రాకి సంబంధించి కానీ ఎక్కువ భక్తులు కూడా నడిచి వెళ్ళడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తా ఉంటారు. సో ఇదే సమయంలో కూడా ఒక చిరుతల సంచారం అనేది భక్తులకు కొద్దిగా ఆందోళన కల్పించే విషయం అయితే భక్తులు ఆందోళన అయితే కలుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన అయితే పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిరుత పులి ఒకటే వచ్చిందా, దాని వెనకాల ఇంకా వేరేటివి ఏమైనా ఉన్నాయనేసి కూడా చూస్తున్నారు. ఒక్క చిరుతేనా లేక దాని పిల్లలు కూడా ఏమైనా ఉన్నాయా, అది ఎన్ని సంవత్సరాలు దానికి అనేసి కూడా ఒక సీసీ కెమెరాల్లో మొత్తం కూడా వివరాలు అయితే తీసుకుంటున్నారు. ట్రాప్ కెమెరాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ యొక్క చిత్తుకు సంబంధించి కూడా దాన్ని దూరంగా పంపించేయాలా లేదా బోన్లు కూడా ఏర్పాటు చేయాలా అన్న దానిపైన కూడా ఇప్పటికే అధికారులతో అయితే చర్చిస్తున్నటువంటి విషయం అయితే ఉంది. మొత్తానికి కూడా ఒక నడక మార్గం సంబంధించి అయితే మాత్రం ఇప్పటికీ భక్తులను అయితే గుంపులుగా అయితేనే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ యొక్క సెక్యూరిటీ గార్డు చెప్పినటువంటి దీన్ని మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కూడా అక్కడ మరికొంతమందిని అడిషనల్ గా కూడా సెక్యూరిటీ గార్డ్స్ ని ఏర్పాటు చేసి అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే నిరంతరంగా పనిచేసే విధంగా కూడా సీసీ కెమెరాలు అందుబాటులో ఉండే విధంగా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా అక్కడికి పంపించే యోచనలో కూడా టీటీడీ అయితే భావిస్తుంది. ఈ యొక్క భక్తులకు సంబంధించి మాత్రం యొక్క బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నడకదారికి సంబంధించి అయితే మాత్రం మెరుగైన సౌకర్యాలు కూడా కలిగించాలి అనే ఉద్దేశంతో కూడా అక్కడికి ట్రాప్ కెమెరాలతో పాటుగా బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఒక యోచనలో కూడా ఉన్నాయి. మరి ఈ రోజు అయితే మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు చేపడుతుందనేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.